అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 3వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. సూత మహాముని జనక మహారాజుతో ఇలా అంటారు. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావం కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మరణాంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరులమై భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడుగు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపద పాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసుగా పుట్టుదురు. దీని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాస కథం చెప్తాను, వినండి. సహపరివారంగా శ్రద్ధగా ఆలకింపండి అని చెప్తాడు. ఈ భరతకాండమున దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు తపస్శాలి జ్ఞానశాలి సత్యవాక్కుడు పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అని ఒక బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రకుడై అఖండ గోదావరికి బయలుదేరిండు. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంపై భయంకర ముఖములతో దీర్ఘ కేశములతోనూ బలిష్టంగా కోరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపములో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు జీవించుచూ ఉంటారు. ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతు భయంకరపితము చేయుచుండేవారు. తీర్థయాత్రికై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవులకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబోవు సమయమున ఆ బ్రాహ్మణుడు భయంకర రూపాలను చూసి గజగజ వణికిపోయాడు. ఏమీ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచూ ఉన్నాడు. హే ప్రభో, అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాల్గొనుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచల బారి నుండి నన్ను రక్షించండి తండ్రి అని వేడుకోగా ఆ ప్రార్థనలను విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి యందు వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్మల్ని రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగిను, మీ వృత్తాంతం చెప్పండి అని అడిగాడు. దానికి ఆ రాక్షసులు, విప్రుపుంగవ, మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మనందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఎటువంటి ఆపద కలదు అని అభయమిచ్చుచున్నాము. వాళ్ళల్లో ఒక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడును. నేను మహాపండితుడని గర్వం కలవాడినై ఉంటిని. న్యాయ అన్యాయాలు విచక్షణలను మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు చాలా చెడ్డ పనులు చేస్తూ ఉండేవాడిని. ఇట్లుండగా ఒకరోజు పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతూ పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటివేశాను. అందులోక విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాయక్రాంతముగా డబ్బు కూడబెట్టుకునేది చాలక మంచి చెడులు తెలియక తోటి బ్రాహ్మణుడిని కూడా లేకుండా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కాన, నీవు రాక్షసుడివై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశాలతో నుందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును, కానీ బ్రాహ్మణ శాపమును మాత్రం తప్పించుకోలేం కదా. కాన నేను చేసిన అపరాధమును క్షమింపమని వానిని ప్రార్థించితిని. అందువలన అతడు దయతలిచి, ఓయి గోదావరి క్షేత్రము అందొక్క వటవృక్షము కలదు. నీవెందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండెనో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మను పొందును కాక అని చెప్పాడు. ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షమును చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబాన్ని రక్షించండి అని వేడుకొన్నాడు. ఇక రెండవ రాక్షసుడు తన గురించి ఇలా చెప్తున్నాడు. ఓ విప్రోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి.
నేను నీచుల సావాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అని బాధపడుతూ ఉండేవారు. కానీ వారి ఎదుటనే నేను నా భార్యాబిడ్డలతో పంచపక్ష పరమాన్నలతో భుజించేవాడిని. నేను ఇట్టి దాన ధర్మాలు చేయక నా బంధువులు కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను. దయచేసి నాకు ఈ జన్మ నుంచి విముక్తి పొందించండి అని ఆ బ్రాహ్మణుని పాదాల మీద పడి పరిపరి విధములుగా వేడుకొనెను. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతము ఇటులా తెలియజేశాను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములతో తిరుగుచూ ఉండేవాడిని. ఆ భగవంతునికి ధూపదీప నైవేద్యములను కూడా సమర్పించక భక్తులు తెచ్చిన నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్యం మాంసము సేవించుచు పాప కార్యక్రమాలను చేయనందువలన నా మరణాంతరము నాకు ఈ రూపం వచ్చింది. కావున నన్ను కూడా పాప విముక్తిని చేయమని ప్రార్థించాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల బాధలన్నీ విని, ఓ బ్రహ్మ రాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపము కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగించును అని వారిని ఓదార్చి తనతో తీసుకొని వెళ్ళి ఆ ముగ్గురి యాతన విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రాహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షసుల రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠముకు వెళ్ళారు. కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి చెంది వారికి సకల ఐశ్వర్యాలు ప్రసాదించుతారు. అందువలన కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఏదైనా ఒక నదిలో స్నానం ఆచరించవలసిందిగా ఇందులో చెప్తారు. ఇక్కడితో 3వ అధ్యాయం సమాప్తం. ఓం నమ శివాయ.